గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజిటల్ ఎకానమీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది, ప్రత్యేకంగా డిజిటల్ పేమెంట్స్ మీద. మనకు తెలుసు, కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వల్ల ట్రాన్స్పరెన్సీ అంటే ఓపెన్నెస్, పారదర్శకత పెరుగుద్ది, బ్లాక్ మనీ తగ్గుద్ది. అంతేకాదు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెంచడం వల్ల చాలా ఫాస్ట్గా, స్పీడ్గా ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్స్ కూడా వస్తాయి అన్నమాట. దానికోసం ఇండియా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ కూడా లాంచ్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇండియా ఈ ఫాస్ట్ పేమెంట్స్, యూపీఐ ప్రాసెస్ పేమెంట్స్లో ఇండియా గ్లోబల్ లీడర్ అయింది. కేవలం జూన్ నెలలోనే యూపీఐ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి భారతదేశంలో 18.39 బిలియన్ ట్రాన్సాక్షన్స్ అయ్యాయి. 18 బిలియన్ల ట్రాన్సాక్షన్స్ అయ్యాయి అనమాట. దాదాపు 24 lakh crores, 24 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఒక్క నెలలో జరిగాయి. ఈ దిశగా ఐఎంఎఫ్ రీసెంట్గా చెప్పింది, ఇండియా ఈజ్ అ గ్లోబల్ లీడర్. ఇండియా ప్రపంచంలోనే ఈ డిజిటల్ పేమెంట్స్లో టాప్లో ముందుకు దూసుకుపోతుందని చెప్పారనమాట. ఇదే టైం అంటే 2024 జూన్ నెలలో 13 బిలియన్ల ట్రాన్సాక్షన్స్ అయితే 2025 జూన్ నెలలో దాదాపు 19 బిలియన్స్, 18.3 to 19 బిలియన్ ట్రాన్సాక్షన్స్ అయినాయంట. ఇది చాలా గొప్ప షార్ప్ రైజ్, అంటే ఒక్క సంవత్సరంలోనే 32% రైజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇండియాలో దాదాపు అన్ని డిజిటల్ పేమెంట్స్ చూస్తే 85% అన్నీ కూడా యూపీఐ పేమెంట్స్ అనమాట. సో రియల్ టైమ్ డిజిటల్ పేమెంట్స్ అనేది ఇంత సక్సెస్ అవటం, ఇన్ని ట్రాన్సాక్షన్స్ అవటం అనేది ఇది చాలా సక్సెస్ఫుల్ మోడల్గా చెప్తున్నారనమాట. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా, దేశవ్యాప్తంగా చూసుకున్నా సరే యూపీఐ అనేది టాప్. అంటే ఇంత ఫాస్ట్ పేమెంట్స్, ఇంత ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అనేది భారతదేశంలో ఉన్న యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ టాప్ అంట. ఈ మొత్తం యూపీఐ అనేది దాదాపు భారతదేశంలో కానీ ప్రపంచంలో ఇతర దేశాల్లో మనం కూడా యూపీఐ లాంచ్ చేసాం. దాదాపు 491 మిలియన్ ఇండివిజువల్స్ని యూపీఐ సర్వ్ చేస్తుంది. అంతేకాదు 65 మిలియన్ మర్చెంట్స్ని కూడా సర్వ్ చేస్తుంది. అంటే ఇండివిజువల్గా చూసుకుంటే దాదాపు 49 కోట్ల మందికి యూపీఐ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా బిజినెస్ పరంగా చూసుకుంటే 65 మిలియన్ బిజినెసెస్కి యూపీఐ సపోర్ట్ చేస్తుంది అనమాట. అంతేకాదు యూపీఐ కనెక్ట్ 675 బ్యాంక్స్, దేశంగా విదేశంగా 675 బ్యాంక్స్ని యూపీఐ కనెక్ట్ చేస్తుంది అనమాట. సో అన్ని దిశగా, అంటే అన్ని విధాలుగా చూసుకుంటే ఫినాన్షియల్ ఇంక్లూజన్ కోసం యూపీఐ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు అనమాట. అంటే ఆర్థిక పరంగా అన్ని ప్రాంతాలు, అంతమంది ప్రజల్ని కూడా యూపీఐ కనెక్ట్ చేస్తుందంటే యూపీఐ చాలా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు అనమాట. యూపీఐ ఇంపాక్ట్ అనేది కేవలం ఇండియాలోనే కాదు, చాలా దేశాల్లో, యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్, ఇలా అనేక దేశాల్లో యూపీఐ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ఇండియా బ్రిక్స్ గ్రూప్లో కూడా యూపీఐని పుష్ చేస్తుంది, యూపీఐ ముందుకు తీసుకెళ్లాలని ట్రై చేస్తుంది అనమాట. 2016లో ఇండియా యూపీఐ స్టార్ట్ చేసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో యూపీఐ ఇప్పుడు నడుస్తుంది అనమాట. మొత్తం అప్పటి నుంచి కూడా డిజిటల్ పేమెంట్స్ అనేవి రెవల్యూషనైజ్ అయినాయి. ముఖ్యంగా కరోనా స్టార్ట్ అయిన తర్వాత డిజిటల్ పేమెంట్స్ అనేవి చాలా స్పీడప్ అయినాయి అనమాట. సో యూపీఐ అనేది ఇండియాని ఒక గ్లోబల్ లీడర్గా, అంటే చాలా ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్స్లో ఒక గ్లోబల్ లీడర్గా యూపీఐ ఇండియాని ముందుకు తీసుకెళ్తుంది.